మాకన్నా చెప్పుకోవాలి కదా అవసరం ధైర్యం అమ్మ ధైర్యం చెప్పాలి. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడే మనిషి క్యారెక్టర్ ఏదో తెలుస్తుంది. మీ నాయన ఇంత పెద్ద కుటుంబం విడిచిపెట్టిపోయింది. మీరే ఇద్దరే పిల్లలకి కుటుంబం అంటే మీరే కాదు, మేమందరం ఉన్నాం. మీకు ఆగన్ ఉన్నాడు, రాజన్ ఉన్నాడు, మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఏమన్నది నేనున్నా. అర్థమైందా? బేజారు కావద్దు, ధైర్యంగా కొట్లాడాలి. జీవితంలో సమస్యలు వస్తుంది. నన్ను కూడా నిన్న 8 గంటలు కూర్చోబెట్టి నన్ను కూడా జైలు పెడతాను, కోచింగ్ చేస్తాను. భయపడి ఆయన ఇది చేసుకుంటామే. కొట్లాడాలి, యుద్ధం చేయాలి. ఆయన లెక్క మాత్రం పొరపాటు ఇంకోళ్ళు కావచ్చు. ధైర్యం చెప్పు, అమ్మని మంచిగా చూసుకో. అన్ని ఏర్పాట్లు ఏం చేస్తాను, మొత్తం అన్నీ చేస్తా అంటున్నాయి కదా. నాకు ఇచ్చిపెట్టమ్మా, నువ్వు అమ్మ ధైర్యం, పెద్దదాన్ని నువ్వు ధైర్యం చూసుకో. అర్థమైంది? ఏ పేరు నీ పేరు? మీరు ఏం చదువుతున్నావు బిడ్డ? 7th. మంచిగా చదవాలి. ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ ఇచ్చిపెట్టద్దు, దూరంగా చదవాలి. అన్నీ నేను చూసుకుంటాను. అర్థమైందా? నాన్న ఇట్లా చేసిండు, బాధపడద్దు, ఏడవద్దు. మీరు అమ్మ ధైర్యంగా ఉండాలి. భయపడకు, వచ్చిందే వాళ్ళ కోసం కదరా. అర్థమైంది? భయపడద్దు, ధైర్యంగా దగ్గర చూసుకో, పిల్లల దగ్గర చూసుకో, కుటుంబానికి మొత్తం దగ్గర అన్ని ఏర్పాటు దగ్గర ప్రోగ్రామ్ అయ్యేదాకా నాకు ఇలా మా ఎమ్మెల్యే గారు ఇలా పెద్ద కర్మ ఎమ్మెల్యే జూబ్లీస్ మళ్ళీ ఆడిపోవాలని పొద్దున వచ్చింది. లేకపోతే మొత్తం అయ్యేదాకా నేను ఉంటుంటే నాడ కూడా ఎవరు లేరు. వాళ్ళ కుటుంబం కూడా ఇట్లే మన లెక్క, వాళ్ళ కూడా పిల్లలు అలా చూసుకోవాలి. అందుకే పోతుంది. అది కూడా మనమే చేస్తున్నాం. పార్టీ ఇది కూడా మొత్తం మనమే చేస్తాం. కార్యకర్త అయినా ఎమ్మెల్యే అయినా అందరూ ఎవరైనా ఒకటే. ధైర్యం ఉంది అందరూ అండకుండా కుటుంబాన్ని కూడా నేను చూసుకుంటా. అందరి టైం కుటుంబానికి ధైర్యం చెప్పి రెండు జాగాలలో చీటింగ్ చేశారు. మళ్ళీ పెట్టేనా ప్రసాద్ బాలన్న బాయ్ ప్రసాద్ రాని దూరం ఇటు అటు ఇటు మీరు జరుగుతుంది లైవ్ సల్మాన్ హలో జరుగు అన్న జరుగు అన్న కొంచెం జరుగు సంతోష్ జరుగు మెల్లె మెల్లె మెల్లె